ఇడ్లీ తినడానికి మనం అనుకుంటాం ఎంత సమయం పడుతుందో. ఈ సమయంలో మీరు 1 వంతులు చేస్తే దాని 1 వంతు కూడా ఈశ్వరి యొక్క లెక్కలో మన పుట్టుక చావు కలిపాలి. అంటే లెక్కేసుకుని ఎన్నిసార్లు పుడతామో ఎన్నిసార్లు చెప్తాము. అంటే మనం ఆవిరించి నోరు మూసే లోపల మనకి ఎన్నో సూక్ష్మజీవులు రూపుతాయి చేస్తాయి. మీరు ఆ లెక్కనే కనపడదు. అందులో కూడా మనకి 1 గంటలో పుట్టే ఉన్నాయి, మన శరీరంలో చనిపోయే ఉన్నాయి. 2 గంటల్లో పుట్టే ఉన్నాయి, చనిపోయే ఉన్నాయి. 6 గంటల్లో పుట్టే ఉన్నాయి, చనిపోయాయి. అంటే ఈ లెక్క మనం కూడా ఈశ్వరుని లెక్కలో మనం అనుకున్న 100 సంవత్సరాలు, ఈ కలిలో ప్రారంభం 50 సంవత్సరాలు గట్టిగా ఉంటే కష్టం మాకుంటుంది. మాకంటే 30 ఏళ్ళు ముందున్న వాళ్ళు కొంచెం కష్టం. అంటే ఇది ఎవరు ఈ విష్ణు పాదోదక తీర్థమందు నీరు తాగుతారో, రేపు మనం వెళదాం చక్కగా ఒక చొక్క తాగండి. ఎవరు ఈ పాదోదక తీర్థం తాగుతారో వారు ఎప్పటికీ మాతృస్తన్యము యొక్క క్షీరము తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏమిటి, వాడు మళ్ళా గర్భవాసం చేసి మళ్ళా తల్లి యొక్క ప్రేమతో పుచ్చుకునే ఆ పాలు తాగకుండా, అంటే అక్కడ మీరు విష్ణు పాదోదక తీర్థంలో ఉన్నటువంటి ఆ యొక్క తీర్థాన్ని పుచ్చుకోవడం వల్ల, దాన్ని తాగడం వల్ల మరో జన్మ మనకి లేదు. అంటే ఇక మళ్ళా తల్లి గర్భము రావు.